సో స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో కరెంట్ అంటే ఏంటి, ఛార్జ్ అంటే ఏంటి చూశారు, వాటికి యూనిట్స్ చూశారు, కరెంట్కి ఈక్వేషన్ కూడా చూశారు. కరెంట్ని రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఎనీ గివన్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ కరెంట్ త్రూ దట్ కండక్టర్ అంటాము అని చెప్పాను. ఆ కరెంట్కి ఈక్వేషన్ I=Q/T అని కూడా చూసాము. ఓకే, సో ఈరోజు క్లాస్లో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఏంటి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే V∪D తోటి రిప్రజెంట్ చేస్తాం. డ్రిఫ్ట్ వెలాసిటీని దేంతో రిప్రజెంట్ చేస్తాం? V∪D తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకు ఇక్కడ అసలు డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో అసలు కరెంట్ అంటే ఏంటి? ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుందని ఎప్పుడు అంటాము? ఎస్, ఒక కండక్టర్లో ఛార్జ్ కానీ పాస్ అవుతూ ఉంటే, ఛార్జ్ కానీ మూవ్ అవుతూ ఉంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది అని అంటాం అనమాట. సరే, ఆ ఛార్జ్ ఒక కండక్టర్, ఒక మెటల్ వైర్ తీసుకున్నాం, ఆ మెటల్ వైర్ గుండా మనం కరెంట్ పంపిస్తున్నాము, కరెంట్ పాస్ చేస్తున్నాము. సో అంటే దాని అర్థమైంది, ఆ వైర్లో ఛార్జ్ పాస్ అవుతుంది అనేసి. ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎవరు? కండక్టర్లో ఛార్జ్డ్ పార్టికల్స్ ఎవరు? ఎస్, ఎలక్ట్రాన్స్. మనకు మెటల్ వైర్స్లో జనరల్గా మనం డైలీ లైఫ్లో వాడేటటువంటి కండక్టర్స్ వచ్చేసి మెటల్ వైర్స్, అందులో ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటాయి? పాస్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అయితే మనకు బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే, ఒక వైర్ తీసుకుంటే ఆ వైర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ వైర్ యొక్క 2 ఎండ్స్ని బ్యాటరీకి కానీ కనెక్ట్ చేయకపోతే ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంటాయి, రిజల్టింగ్ ఇన్ ది జీరో కరెంట్. అంటే జీరో కరెంట్. మనకు బ్యాటరీ ఆ కండక్టర్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. అయితే వాటన్నిటి ఓవరాల్గా ఒక క్రాస్ సెక్షన్ నుంచి, ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎన్ని ఛార్జ్ క్యారియర్స్ అయితే వస్తాయో, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా అన్ని ఛార్జ్ క్యారియర్స్ వస్తాయి. దేర్ ఫార్ నెట్ ఛార్జ్ క్రాస్డ్ త్రూ ది గివెన్ క్రాస్ సెక్షన్ ఈజ్ జీరో అని అంటాం. దేర్ ఫార్ కరెంట్ ఈజ్ జీరో అని అంటాం. ఎప్పుడు? వెన్ ద కండక్టర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. అదే ఒక కండక్టర్ ఇలా తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ఏ కండక్టర్ అని అనుకున్నాం అనుకోండి. సపోజ్ దిస్ కండక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ అని అనుకున్నాం అనుకోండి. ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసామనుకోండి. సో బ్యాటరీని ఎప్పుడు కూడా ఒక పెద్ద లైన్, ఒక చిన్న లైన్తో చూపిస్తాము. పెద్ద లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది. చిన్న లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ పెద్ద లైట్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీని అండ్ చిన్న లైట్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తామో అందులో కరెంట్ పాస్ అవుతుంది, ఆ కండక్టర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. అంటే సపోజ్ I ఈజ్ ద కరెంట్ పాసింగ్. ఆ డైరెక్షన్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ కరెంట్ ఎలా తీసుకుంటాము ఎప్పుడు కూడా అంటే ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు ది నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అని చెప్పి తీసుకుంటాం. సో ఈ కండక్టర్లో ఉండే ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. ఈ కండక్టర్లో ఉండే ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి? ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో కరెంట్ డైరెక్షన్ వచ్చేసి పాజిటివ్ టర్మినల్ టు ద నెగిటివ్ టర్మినల్ అనుకుంటే, యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఛార్జ్ క్యారియర్స్, అవి నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్, అవి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వైపు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు టువర్డ్స్ ది పాజిటివ్ టర్మినల్ ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూవ్ అవ్వడము ఎలా మూవ్ అవుతాయి? బ్యాటరీ ఎప్పుడైతే మనం బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పుడు, అంటే బ్యాటరీ కనెక్ట్ కానప్పుడు ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే క్లాస్లో టీచర్ లేనప్పుడు మీ యొక్క మూవ్మెంట్ ఎలా అయితే ఉంటుందో, స్టూడెంట్స్ యొక్క మూవ్మెంట్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఎలక్ట్రాన్స్ లేదా ఛార్జ్ క్యారియర్స్ యొక్క మూవ్మెంట్. కాకపోతే ఎప్పుడైతే బ్యాటరీ స్విచ్ ఆన్ చేస్తామో ఆ కండక్టర్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఒక కాన్స్టెంట్ వెలాసిటీ. అంటే ఒక టీచర్ వచ్చేసి అందరినీ మిమ్మల్ని క్లాస్ నుంచి, మీ పీటీ సార్ వచ్చేసి క్లాస్ రూమ్ నుంచి ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళాలి అంటే లైన్లో రమ్మంటే, లేకపోతే లైబ్రరీకి తీసుకెళ్ళాలంటే లైన్లో వెళ్ళమంటే ఎలా అయితే కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ఒక లైన్లో పద్ధతిగా వెళుతుంటారో, బ్యాటరీ స్విచ్ ఆన్ చేయగానే ఆ కండక్టర్లో ఉండేటటువంటి ఛార్జ్ క్యారియర్స్ అప్పటి వరకు ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉండేవన్నీ కూడా ఒక కాన్స్టెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉంటాయి. This constant velocity acquired by the charge carriers inside the conductor when it is connected to the electric field. So
లేదా when the two ends of the conductor are connected to the two terminals of the battery is called drift velocity. So what is drift velocity? Constant velocity acquired by the charge carriers when it is connected to the external battery or when an external field is applied. external electric field అప్లై చేసినప్పుడు లేదా కండక్టర్ యొక్క టూ ఎండ్స్ని బ్యాటరీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ కండక్టర్లో ఉండేటటువంటి చార్జ్ క్యారియర్స్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీని అయితే అక్వైర్ చేస్తాయో ఆ కాన్స్టెంట్ వెలాసిటీని మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటాం. ఏమంటామో డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని వీడి తోటి రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది గివన్ కండక్టర్. ఇచ్చిన కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏరియా వచ్చేసి క్యాపిటల్ ఏ అనుకుందాము. లెట్ స్మాల్ ఈ ఈజ్ ద చార్జ్ ఆన్ ఈచ్ చార్జ్ క్యారియర్ ఇన్సైడ్ ద కండక్టర్. ఈ కండక్టర్ లోపల ఉండేటటువంటి ప్రతి చార్జ్ క్యారియర్ మీద ఉండేటటువంటి చార్జ్ వచ్చేసి ఈ అని అనుకుందాము. లెట్ ఐ ఈజ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. కండక్టర్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ ఐ అని ఆల్రెడీ అనుకున్నాము. అండ్ ఇంపార్టెంట్లీ సపోజ్ ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఉండేటటువంటి చార్జ్ క్యారియర్స్ ఎన్ అని అనుకుంటే అప్పుడు ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఐ ఈక్వల్ టు NAEVD. చాలాసార్లు హాఫ్ మార్క్కి అడుగుతారు, రైట్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అని అడుగుతారు. అప్పుడు మీరేం రాయాలంటే ఐ ఈక్వల్ టు NAEVD అని రాస్తారు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని అడుగుతారు. సో అప్పుడు వేర్ ఐ ఈజ్ ది current passing through the conductor, current through the conductor. N is number of charge carriers present per unit volume, number of charge carriers per unit volume అని అంటారు. అలాగే క్యాపిటల్ ఏ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. క్యాపిటల్ ఏ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. Capital A is area of cross section. Small e is charge on the charge carrier. Charge on each charge carrier. Charge on each charge carrier. Charge on each charge carrier. Next, VD is drift velocity acquired by the charge carriers in presence of electric field. Electric field లేదా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు చార్జ్ క్యారియర్స్ అక్వైర్ చేస్తుండేటటువంటి డ్రిఫ్ట్ వెలాసిటీ వీడితో రిప్రజెంట్ చేస్తే రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు NAEVD, వేర్ I is the current passing through the conductor, N is the number of charge carriers present per unit volume, capital A is the area of cross section, E is the charge on each charge carrier, VD is the drift velocity acquired by the charge carriers. So this is about the drift velocity. Of course, in your textbook it was derived, the relation between the current and drift velocity was derived, బట్ ఇట్స్ నాట్ నెసరీ, మీకు అది అవసరం లేదు. సో ఆ డెరివేషన్ కూడా మీకు ఒక బాక్స్లో ఇచ్చారు, అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్ అని చెప్పున్నారు. సో ఇది ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఐ ఈక్వల్ టు NAEVD. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు ఆల్రెడీ హీట్ లెసన్ని రివైజ్ చేయమని చెప్పున్నాను, అలాగే దాంతోపాటు ఇది, అలాగే నేను ఈ లెసన్తో పాటు నేను హీట్కి సంబంధించిన యాక్టివిటీస్ని కూడా నేను మీకు చేయించేదానికి మీకు అర్థమయ్యే విధంగా చెప్పేదానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో అన్నీ ఫాలో కండి. థ్యాంక్ యూ. సో టుడే ఆఫ్టర్నూన్ యూ హ్యావ్ క్లాస్. థ్యాంక్ యూ.